గోవు గోస వినిపించాలని గత కొద్ది నెలలుగా యుగ తులసి ఇచ్చినటువంటి పిలుపుకి గో బంధువులు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ కూడా ఏకమై ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడ్డదంటే దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు తాను ప్రధానమంత్రి కాకముందు తన ఎన్నో బహిరంగ స్పీచ్లలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. గోహత్యలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది, అదేవిధంగా గో మాంసము విదేశాలకు వెళుతుంది, దాని మీద సబ్సిడీ లేదు. మాంసం తినేటువంటి వ్యక్తి, గోమాంసం తినేటువంటి వ్యక్తికి రంజాన్ అప్పుడు పోయి ఖర్జూర నోట్లో పెడుతున్నారు, కరెక్ట్ కాదు అది. ఎందుకంటే మీరు దేవాలయాలు శంకుస్థాపన చేస్తున్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి గోమాతని ముక్కలు నరుకుతుంటే మీ పరిపాలన మీకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నప్పటికీ గోమాత ఉంటేనే అది జరుగుతుంది. మీరు కట్టినటువంటి ప్రగతి భవన్లో గోమాత రావాలి, కట్టబోయే సెక్రటరీ గోమాత రావాలి, కట్టబోయే యాదాద్రికి గోమాత రావాలి. యాదాద్రికి దేశవ్యాప్తంగా స్వామీజీలు పిలిపిస్తున్నారు. స్వామీజీలకి యాగాలు చేయాలంటే కూడా ఆవు నెయ్యి కావాలి. మేము ఈరోజు ఒకటే యుగ తులసి ఈరోజు మనం అన్నించి వేసినటువంటి పరిస్థితి ఏదో చేశారనుకో, దానికి మరి ఇంకొక రెచ్చింటి ఉత్సాహంగా ఇంకా మరింత ఉధృతంగా చేయాలనుకో చేసుకొని చెప్పాలి. 100% తప్పు. ఇప్పుడు మన ఇద్దరము ఒక మోటార్ సైకిల్ తీసుకొని బౌద్ధర్ పురస్ల అడ్రస్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళి మీకు చూస్తే చిన్న చిన్న ఆవులు, లేగ దూడలు బక్రీద్కి బహిరంగంగా రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఆవుల పరిస్థితి. గోవుని తెలంగాణ రాష్ట్రము గోవులలోనే దేవతలు నివాసం ఉంటారా? మిగిలిన ఏ జంతువులలోనూ ఉండరా? ఇది నా ప్రశ్న శివకుమార్ గారు. ఆ తర్వాత మన దేశంలోని గోవుల్లోనే దేవతలు ఉంటారా? పక్కన బంగ్లాదేశ్, అటు మియన్మార్, థాయిలాండ్, ఇంకా 194 దేశాలు ఉన్నాయి. వాటిల్లో అక్కడున్న గోవుల్లో దేవతలు ఉండరా? ఉంటే ఆ దేవతల పరిస్థితి, ఆ గోవుల పరిస్థితి ఏంటి? మరి పులి, సింహం వేటాడే గోవుల సంగతి ఏంటి? ఒకవేళ మన దేశపు బోర్డర్స్ దాటితే దేవతల నివాసం ఉండకపోతే అప్పుడు మీరు లైవ్ గోవులని ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతి ఇవ్వండి. అది ఉభయతారకంగా ఉంటుంది. మీరు పూజలు చేసుకోవాలంటే మీ ఇంటిలో గోవులను పూజలు చేసుకోండి. మరొకరి గోవుల గురించి మీకెందుకు బాధ? ఇంకొకటి, ఫార్మ్ మెషినరీ, ట్రాక్టర్స్, ఈ పవర్ టిల్లర్స్ లాంటివి బ్యాన్ చేయండి. గోవులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఎవరు అప్పుడు చంపకపోవచ్చు. గోవు మరి గోమాంసం తినేవారి నోటిలో ఖర్జూరం పెట్టడం మంచిది కాదా? నా ఉద్దేశ ప్రకారం గోమాంసం తినేవారి పీల్చే గాలి కూడా మీరు పీల్చడం మంచిది కాదేమో, ఆలోచించండి. ఎందుకండి తినే తిండి మీద ఈ విధమైన రాజకీయాలు? అదేవిధంగా గోమాంసము విదేశాలకు వెళుతుంది, దాని మీద సబ్సిడీ లేదు.